ఉమ్మడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో బ్రహ్మాండంగా డెవలప్ చేసినామని కారు పార్టీ లీడర్లు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. కానీ సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పజేసింది బీఆర్ఎస్ పార్టీ అని గరాని కొత్తున్నారు. ఇగిలా ముచ్చట్లు ఇట్లుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు తెలంగాణ రాష్ట్రం గురించి ఏమన్నాడు ఈనుండ్రి. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరుగు జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈ రోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? ఇన్నరా ఏపీ సీఎం చంద్రబాబు సారు ఏమన్నాడో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం అట. అట్లనే దేశ జాతీయోత్పత్తికి ఎక్కువ భాగం కూడా తెలంగాణ నుంచే పోతుందట. ఇక దానికి కారణం సుతం చంద్రబాబు సారేనట. ఆయనే అట్లా చేయాలని కలగన్నాడట, చేసి చూపెట్టిండట. చంద్రబాబు సార్ విజన్ చేయంగానే తెలంగాణ ఇప్పుడు మస్తు డెవలప్ అయ్యిందట. ఇక ఇదే కాదు, ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు గురించి 2 రాష్ట్రాల నడుమ పెద్ద పంచాయతీ నడుస్తున్నది కదా. ఇక అసలు ప్రాజెక్టుల గురించి కూడా ఏమన్నాడో ఇనుండ్రి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బిసి సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్ కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు సుతం చంద్రబాబు సారే షాల్ చేసిండని చెప్పుకొచ్చిండు. షాల్ అయితే చేసిండు గానీ అవిటి పూర్తి చేయకపోవట్లనే రైతులు కరువుతోని అల్లాడిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేదాకా దేవాదుల కింద ఉన్న భూములకు నీళ్లు లేక పొలాలన్నీ బీడుపడే ఉండేదని ముచ్చట్ల కొంతమంది రైతులు గరానికి వస్తున్నారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తలేరు. వాళ్ళు ఎవ్వరికి అన్యాయం జరగద్దని అంటున్నారన్న చంద్రబాబు సారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. చెయ్యూరి సారు చెయ్యూరి. 2 రాష్ట్రాల నాయకులు కలిసి ఎవ్వరికి అన్యాయం జరగకుండా 2 రాష్ట్రాలను దేశంలోనే నంబర్ 1 అయ్యేటట్టు పనిచేయుండ్రి. అంతేగాని రాజకీయాల కోసం ఒకళ్ళ రాష్ట్రంలో ఇంకోళ్ళు పుల్లలు పెట్టి అభివృద్ధికి అడ్డుపడకూరని అంటున్నారు కామన్ పబ్లిక్. తెలంగాణ సీఎం రేవంత్ అన్న నిన్న అన్ని పార్టీల ఎంపీలతోని మీటింగ్ పెట్టి ఏపీ కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చించిండు కదా. ఇక మీటింగ్ అయిపోయినాక మాట్లాడుకుంటా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావే అన్ని పాపాలు చేసిరు. వాళ్ళు చేసిన తప్పులకు ఉరి తీసినా తప్పు లేదన్నట్టే మాట్లాడిండు. ఇక ఈ ముచ్చట్లా ఇవాళ హరీష్ అన్న కూడా జర గట్టిగానే కౌంటర్ వేసిండు. మరి హరీష్ అన్న ఏం మాట్లాడిండో అరుచుకోవాలి కదా. హరీష్ అన్న, నువ్వు మైక్ అందుకోయిగా. రేవంత్ రెడ్డి గారు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ, నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు దయా దక్షిణాల మీద బతికే బుద్ధి పోతలేదు. 1000 టీఎంసీలు చంద్రబాబు ఇచ్చేదేంది? తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 965 టీఎంసీలు కేటాయించినట్టు జీవోలు కూడా ఇచ్చిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 965 టీఎంసీలలో 946 టీఎంసీలకు అనుమతులు కూడా సాధించినాం. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు ఇచ్చేదేందని ఫైర్ అయ్యిండు హరీష్ అన్న. కృష్ణ, అది ఎంత అజ్ఞానం! నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు, కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు.
ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా? ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయనేమో 1000 చాలంటాడు. ఇక కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖల గోదావరిలో 968 టీఎంసీలు మాకు కేటాయించిర్రు. 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. దాంట్లోకించి 1950 టీఎంసీలు మాకు కావాలని అడిగిండు. రేవంత్ రెడ్డి మాత్రం 1000 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నాడు. కేసీఆర్ 968 టీఎంసీలతోనట్టుగా 1950 టీఎంసీలు మా లెక్క అంటున్నాడు. కావాలంటే ఈ రికార్డు తెప్పించుకొని చూసుకోమని రేవంత్ రెడ్డికి చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద నాలెడ్జ్ ఉన్నది కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేదు. బూతులు తెలుసుకున్నంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడానికి రెడ్డి ఇచ్చిండు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు లేస్తే. మీరు విన్నారు కదా, నల్లమలకి వెళ్ళొచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రి బిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల్ల కిందికి వస్తుంది యాడు ఉంటుంది అని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ. పీపీటీ వెట్టి మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముంగట ఇజ్జత్ తీసుకున్నారని సెటైర్ వేసిండు. మొత్తానికైతే ఇప్పుడు 2 పార్టీల నడుమ బనకచెర్ల వారు గట్టిగా నడిచేటట్టున్నది. పోండ్రి ఈ 7 వర్షాలు మొదలే మురిపించినాయి గాని మళ్ళా ఏం సప్పుడే లేదు. వర్షాలు మొదుగాలే శాలయటాలకు చాలా మంది రైతులు ఇత్తునాలు అలికేండ్రు. కాకుంటే వరుణదేవుడు కన్నెత్తి చూడకపోయే వరకు ఇప్పుడు రైతులు మొగులు దిక్కు మొక్కం పెట్టి చూసే పరిస్థితి వచ్చింది. ఇక కీడ కొంతమంది వర్షాలు పడాలని ఏం చేసిండ్రో చూడుండ్రలా. ఈడ వీళ్ళు ఏం చేస్తున్నారో కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ వీళ్ళంతా సంబురంగా కప్పతల్లి ఆట ఆడుతున్నారు. వర్షాల ముచ్చటాని గిదేంది అంటారా? ఇట్లా బతుకున్న కప్పకు జలాభిషేకం చేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు ఊరిపిస్తాడని నమ్మిక. అందుకే వెనకడిసంది దత్తున్న ఆచారాన్ని ఇప్పటి సుతం శానా ఊర్లలో పాటిస్తున్నారు. అట్లా ఇయాల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో నట్టుగా తాంసీ తలమడుగు జైనద్ మండలాలల్లా కప్పతల్లి ఆటలు ఆడుకుంటా గ్రామ దేవతలకు పూజలు చేసిర్రు. తొలకరి శినుకులకు ఇత్తనాలకి ఇప్పుడు వానలు పడకపోవట్లా పెట్టిన పెట్టుబడి నష్టపోయే పరిస్థితి వస్తున్నదని రైతులు బాధపడుతున్నారు. అందుకే ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి మా పంటలు బతికియాలని రైతులు ఇట్లా కప్పతలాటలు ఆడుకుంటా పూజలు చేస్తున్నారు. జూన్ మాసంలో వర్షాలు అప్పుడే కురుస్తూ అప్పుడే కురియకుండా విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతుల కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. అలానే చేసిన వెంటనే వర్షాలు కురుస్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇలా ఇప్పుడు కూడా మాకు వర్షాలు కురుస్తున్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విన్నారు కదా, వర్షాలు పడకుంటే ఇట్లా కప్పతల్లి ఆట ఆడితే ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయట. అట్లనే ఈ ఏడు కూడా వర్షాలు పడతాయనే ఇట్లా చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. మరిగా వాళ్ళ నమ్మిక ప్రకారం ఈ ఏడు సుతం వర్షాలు దండిగా పడాలని, పంటలు కూడా పుష్కలంగా వండి రైతులు సంబరంగా ఉండాలని మన జోరుదారు తరఫున కూడా కోరుకుంటున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాల కాబట్టి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆర్చుకుందాం పాండ్రి. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలేసిర్రో అన్నా, మొక్కలు నాటే రైతు కూలీలను జైల్లో పెట్టిర్రో రన్నా. ఏది చట్టమో ఎవరి చుట్టమో మీరే చెప్పండో అన్నా. ఈ ధర్మ యుద్ధములో మీరెటు వైపు మీరే చెప్పండో అన్నా. దుక్కులు దుందే రైతు చేతులకు బేడీలేసిర్రో అన్నా. అగో ఏందే తాత గా నడి బజార్లో కూర్చొని మెడలో పూల దండేసుకొని పాటలు పాడుతున్నావు? ఎందుకే, ఏమైంది? మీ చట్టం ప్రకారమే రైతులంటే రౌడీలా. లోకంలా ఎవరు చేయని తప్పు వాళ్ళు చేసిండ్రా. సీఎం సారో నా ప్రశ్నకు జవాబు చెప్పు. సీఎం సారో నా ప్రశ్నకు జవాబు చెప్పు. అబ్బా, ఈ ముసలోని రోజుకు అంగడి చూడలేక చచ్చిపోతున్నానమ్మా. తాత నీకు దండం పెడతానే, ఇంతకు నీ అంగడేందో చెప్పు, నీకు పుణ్యం ఉంటది గాని. నేను చెప్పాలి నానే, నేను ఎందుకు ధర్నా చేస్తాను అనేది కూడా నీకు అర్థం అవుతలేదా? ఇప్పటిదాకా నేను పాడుతున్న పాటలు వింటే కూడా నీకు ఏందనేది కూడా సమజ్ అవుతలేదా? అయినా అర్థమయ్యే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది కానీ సరే, నీకు ఒక బొమ్మ చూయిస్తా. ఆ బొమ్మ చూయించినాక నీకే ముచ్చటేందో పురాగా అర్థం అవుతుంది. చలో చూడు.
చూసిన సుప్పనాచి వాళ్ళ చేతులకు బేడీ లేచి తీసుకుపోయేటందుకు మా రైతులు ఏమన్నా తీవ్రవాదుల, కూలీకోరుల, అంతర్రాష్ట్ర దొంగల, తీవ్రవాదుల, మా వ్యవసాయం భూములల్లా కంపెనీలు పెట్టద్దు అని లొల్లి చేసినందుకు వాళ్ళ చేతులకు బేడీ లేచి కోర్టులకు తీసుకుపోతారా? ఇది న్యాయమేనా చెప్పు సర్కార్ది? అయినా అట్లా రైతుల చేతులకు బేడీలేసి కోర్టుకు తీసుకుపోయిన ముచ్చట మీద తెలంగాణ సర్కార్ 3 పోలీస్ సార్ల మీద వేటు వేసిందే తాత. అంతేగా ఒడిసిపోయిందంటావు అంతేనా? పోలీస్ సార్లు తెలిసో తెలియకో మా రైతన్నల చేతులకు బేడీ లేచి కోర్టుకు తీసుకుపోయినందుకు సర్కార్ ఆ పోలీస్ సార్లను తొలగించగానే ఇక అయిపోయిందంటావు. ముచ్చటంతా ఒడిసింది, ఇక కేల్కతం దుకాణం బంద్ అంటావా? ఎందుకు వచ్చిందంటే గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ కాడ ఇథనాల్ కంపెనీ పెడదామని అధికారులు వస్తే రైతులందరూ పోయి అక్కడ ఆందోళన చేసిండ్లట. అందుకే కొంతమంది రైతులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిల్లట. అసలు పోలీస్ సార్లు రైతన్నల చేతులకు బేడీ లేచేదాకా ఎందుకు వచ్చింది? అసలు బురద పొలాలలో తిరగాల్సిన రైతన్నలు కోర్టు మెట్లు ఎక్కేదాకా ఎందుకు వచ్చింది? అది నేను అడుగుతానా. అది నేరమా న్యాయమా అనేది కోర్టు చెప్తుంది కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపెనీలు కూడా అవసరమే కాదే తాత. అంటే మా రైతన్నలను అడగకుంటేనే, మా రైతన్నలకు ఇష్టం లేకుంటేనే వాళ్ళెవరో వచ్చి మా పొలం భూములల్లా కంపెనీలు పెడతామని అంటే మా రైతన్నలు ఎట్లా ఊకుంటారే? అది వద్దని చెప్పుడు మా రైతన్నలు చేసిన నేరమానే చెప్పు. అవసరమే, నేను కూడా కాదంటలేను, కానీ మా రైతుల భూములు తీసుకుంటా అనుకున్నప్పుడు మా రైతులను ఒప్పించుకోవాలి, మా రైతుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. సర్కార్ ఆ పని చేయాలి కదా. అధికారులు ముందుగాలనే వచ్చి రైతులతోటి మాట్లాడిందటనే తాత. కానీ కొంతమంది రైతులు ఒప్పుకోక లొల్లి చేసిండ్లట. ఒప్పుకోరు, బతిలాడాలి, భయపడతారు, సర్కారు భరోసా ఇయ్యాలి. భూములు కోల్పోయిన వాళ్ళకు సర్కారు ఎట్లా అండగా ఉంటది అనేది తెలియజెప్పాలి. ఆ భూములు కోల్పోయే రైతులను ఏ విధంగా సర్కారు ఆదుకుంటది అనేది, ఎంత ఇస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయ్యో మా భూమి పోతే మా బతికెట్లా అని భయపడే రైతులకు సర్కారు భరోసా ఇయ్యాలి, అండదండగా నిలబడతాం అనేటువంటి ధైర్యం చెప్పాలి. అట్లయితేనే రైతులు భూములు ఇచ్చేందుకు ఆలోచిస్తారు. అబ్బా, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే తాత, కానీ ఆ ఆలోచన సర్కారుకు ఉండాలి కాదే. ఇప్పుడు 1 ఎకరం పొలం ఉన్న రైతుకు ఆ పొలంలో వండిన గింజల్నే ఏడాది పొడుగుతా తినుకుంటా బతికేటువంటి ఆ రైతుకు ఇప్పుడు ఆ పొలం పోతుంది అని అంటే ఆయన గుండె చెరువు కాదా? అసొంటప్పుడు రోడ్డు ఎక్కడ? వచ్చిన అధికారులను నిలదీసి అడగడా? అట్లా నిలదీసి అడిగేటువంటి రైతులను పోలీసులను పెట్టి కొట్టిస్తాం, చేతులకు బేడీ లేసి జైల్లో పెడతాము అని అంటే ఎంతకాలం కొనసాగుతుంది ఈ పాలన? ఎంతకాలం అని ఇట్లా మౌనంగా ఊకుంటారు రైతులు? అందుకే మా రైతులకు న్యాయం చేసేదాకా అస్సలుకే ఈ తీసుకొని విరమించను. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. అబ్బో, ఇక మా తాత ఇప్పుడు నా మాట వినేటట్టే లేడు గాని చూసిండ్లు కదా పబ్లిక్. రైతులకు బేడీలేసిన ముచ్చట్ల ఇప్పుడు చాలా మంది రైతులు సర్కార్ మీద కోపంతో ఉన్నారట. ఎగియాల ఆలకేసిండ్రు, రేపు మాకయ్యారని గ్యారంటీ ఏమున్నది? ఇప్పటికైనా రైతులోకం మొత్తం ఏకమయ్యి ఒక్క తాటి మీద ఉండాలని అంటున్నారు ఇంకొందరు రైతులు. చూడాలి మరి భూసేకరణ ముచ్చట్ల రేపు ఏం జరుగుతుందో. మందు బాబులం మేం మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టు గీ మోతెవర్ని చూసినారుల్లా నడి రోడ్డు మీద బండిని పడేసి దాని మీద కూర్చొని ఎట్లా రెస్ట్ తీసుకుంటాడో. ఇక పీకల దాకా ఫుల్లుగా కొట్టుకున్నట్టున్నాడు. మరి ఆడదాగిండో ఏందో గాని బండి మీదొచ్చి కింద పడ్డట్టున్నాడు మోతవారి. ఇక ఇప్పటికే సోయి లేకుండానే దాగుండే బండిని లేపి నడపనికి శాతగాలైనట్టున్నది అయ్యగారికి. ఇంకేం చేస్తాడు, సప్పుడు చేయక దాని మీదనే కూర్చొని కునుకు తీసిండి ఇట్లా. ఇక గిది చూసినాడు ఉన్నోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అయినరట. అసలుకే గిల్లు సర్కారులకు పెద్ద ట్యాక్సీ పేయర్లాయే, గిళ్ళతోని మాట్లాడాలంటే మాటలా మరి? అందుకే తొవ్వంటి పోయేటోళ్ళందరూ సప్పుడు చేయకనే పోయినరు. కానీ ఎవ్వరు సుతం అన్నజోలికైతే పోలేదు. తాగినంత దిగినాక గాయన జాగల గాయనే పోతాడని చూసుకుంటున్నారు గాని ఎవ్వరు సుతం ఏమనలేదు. విజయవాడలున్న శ్రీనగర్ కాలనీలో జరిగింది ఇది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఒకడు మాకెదురొచ్చినా వాడికే రిస్క్, మేము ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, మాతోని పెట్టుకుంటే తొక్కి పడేస్తాం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు గిట్లా. ఈ వీడియోలు చూసినా కొందరు మందు బాబులు. ఇగో గీ పెద్ద మనిషిని చూసినారులా, ఇంటి ఆమె మీద ఎంత పాయరం చూపెడుతున్నాడో. చూస్తే 90 ఏండ్ల వయసు మీదనే ఉన్నట్టున్నాడు. కానీ ఆడోళ్లకు బంగారం అంటే ఇష్టమని చెప్పి నగల దుకాణానికి తీసుకొచ్చి పుస్తలు కొనిచ్చిండు.
మహారాష్ట్రలున్న అంబోరా జహంగీర్ అనే ఊళ్ళున్న గీళ్ళు వ్యవసాయం పనులు చేస్తారట. ఇక పుండరీపుర యాత్ర కోసమని ఇంటికేంచి కాలినడకనే బయలుదేరిండ్రట గీళ్ళిద్దరు. అయితే ఇంటేమని బయటికి తీసుకొచ్చినాం కదా ఏదైనా కొనియాలని చెప్పి నగల దుకాణానికి తీసుకుపోయిండు. ఇక ముందుగాల గీళ్ళని చూసి ఏదైనా సాయం కోసం వచ్చిండ్రు కావచ్చని అనుకున్నారట దుకునపోళ్ళు. కానీ దుకునంలోకి పోయిన గీన నా భార్యకు పుస్తలు కావాలని అడిగే వరకు మస్తు పరిశాన్ అయిండ్రట. ఇక ఎంబడే పెద్ద మనిషి చేతులున్న 1220 రూపాయలను ఆడున్నోళ్ళకి ఇచ్చి మంచి పుస్తలు ఏమని అడిగిండట. అయితే గీనిచ్చిన పైసలకు పుస్తలు రావని తెలిసి సుతం ఇంటామె మీదున్న పాయిరాన్ని చూసి సంబురపడ్డాడట దుకునపాయన. వాళ్ళిద్దరి నడువున్న ప్రేమానురాగాలు అన్యోన్య సంబంధాన్ని చూసి సంబురపడ్డ ఓనరు వాళ్ళ తాన ఒక 20 రూపాయలు మాత్రమే తీసుకొని పుస్తల్ని ఉత్తగానే ఇచ్చిండట. ఇప్పుడున్న జమానాలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే ఆలుమగలు చాలా మందే ఉన్నారు. కానీ గింత వయసు వచ్చిన సుతం గిల ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉన్నదో అందరు చూసి నేర్చుకోవాలి అనవట్టిరు. గిది చూసిన చాలా మంది పబ్లిక్ తాత ప్రేమకు దుకునపైన చూపించిన మంచితనాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇగో చూసిండ్రానోలా ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ముజ్మిల్ ఖాన్ సారు చిన్న పిల్లగాని లెక్క ఎట్లా ఏడుస్తున్నాడో. అయితే సార్ గీనడమనే ఖమ్మం జిల్లాకెంచి వేరే జాగలకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ఇక కలెక్టర్ ఆఫీస్ లా సార్ కు పెట్టిన వీడుకోలు కార్యంలా గిట్ల ఏడ్చిండు పాపం. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటికెంచి జిల్లాల సార్ మస్తు హుషారుగా పనిచేసేటట. జనాలకు ఉపయోగపడే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకుంటా బగ్గన్నే వార్తలకెక్కేటోడు. ఆడపిల్ల ఉడితే స్వీట్లు పండ్లు వంచుడు, స్కూల్ పిల్లగాండ్లతోటి కలిసి సంబరంగా గడుపుడు, పంట చేన్లకు పోయి రైతులతోని మాట్లాడుడు, ఆళ్లకు కావలసిన సౌలతుల గురించి అడిగి తెలుసుకున్నాడు. గిట్లా మంచి మంచి పనులు చేసుకుంటా పబ్లిక్ మనసును గెలుచుకున్నాడు. సార్ ఖమ్మంలో పనిచేసినన్ని రోజులు ఆఫీసర్ లెక్క కాకుండా సొంత మనిషి లెక్కనే జనాలకు మస్తు దగ్గరైందన్నట్టు. కలెక్టర్ సార్ మా కోసం ఎన్నో మంచి పనులు చేసిండని సార్ మీద ఆడున్న పబ్లిక్ సుతం బగ్గనే పాయరం చూపెట్టేది. అయితే గిన్నొద్దులు పనిచేసిన ప్రాంతం మీద మనుషుల మీద ప్రేమ పెంచుకున్న కలెక్టర్ సారు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు గీలందరినీ ఇచ్చిపెట్టి పోతున్నందుకు జర ఎమోషనల్ అయ్యిండు. జరిగిన ముచ్చట్లని యాద్ చేసుకుని కళ్ళెంబటి గిట్ల నీరు తీసుకున్నాడు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చూసినోళ్ళందరూ కూడా మస్తు పరేషాన్ అవుతున్నారు. భలే టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారని ఏడ్చిన చిన్నపిల్లగాండ్లను చూసినాం గాని జిల్లాకెంచి ట్రాన్స్ఫర్ అయినందుకు చిన్న పిల్లగాని లెక్క ఏడ్చిన కలెక్టర్ ను చూస్తే ఆయనకు అక్కడోళ్ళ మీదున్న ప్రేమ అభిమానం ఎంత మిస్ అవుతున్నాడో అర్థమవుతున్నది. జిల్లాకెందరో ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు గాని ఎవరైతే గింతగనం బాధపడరు కావచ్చు. కానీ జిల్లా మీద ఆడున్న పబ్లిక్ మీద గింతగనం పాయరం చూపెడుతున్న కలెక్టర్ సారు నిజంగా గ్రేట్ నొల్లా అనబట్టిండ్రు ఈ వీడియో చూసిన జనాలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూసిండ్రు కదా ప్రధాని మోడీ సార్కు వేద మంత్రాలతోటి ఎట్లా ఎల్కని చెప్తున్నారో వీళ్ళందరూ. G7 మీటింగ్ కోసానికి కెనడాకు పోయిన మోడీ సారు అటెన్కాల బాల్కన్ దేశమైన క్రొయేషియాకు పోయిండు. ఇక విమానాల డిపో కాడ దిగంగానే స్వయంగా వాళ్ళ ప్రధానే వచ్చి మోడీ సార్కు ఘనంగా స్వాగతం పలికిండు. అటుకెంచి జాగ్రెబ్లున్న హోటల్కు పోయేటోరకు ఆడున్న మన ప్రవాస భారతీయులు మోడీ సార్ను చూసి మస్తు సంబరపడ్డారు. వందే మాతరం భారత్ మాతాకి జై అనే నినాదాలతోటి హోటల్ అంతా దద్దరిల్లేటట్టు చేసిర్రు. బతకనికి బయటి దేశం పోయినా సుతం మన దేశం మీదున్న పాయిరాన్ని అయితే బగ్గనే చూపెట్టుకున్నారు. ఇక మోడీ సారు హోటళ్లకు అడుగు పెట్టే ముంగట్నే ఆ దేశపోళ్ళు వేద మంత్రాలు శ్లోకాలు చెప్పుకుంటే గిట్ల స్వాగతం పలికిర్రు. మన ఆచార సంప్రదాయాలు ఆడున్నోళ్లకు బగ్గ నచ్చినట్టున్నాయి. గందుకే కావచ్చు మన కట్టు బొట్టు వాటించుకుంటా మంత్రాలు శ్లోకాలు నేర్చుకున్నట్టున్నారు పొరుగు దేశాలలో ఉన్నోళ్ళు. ఇక స్వయంగా మన దేశ ప్రధాని మోడీ సారు ఆడికి పోయేటోరకు మన దేశం మీదున్న గౌరవాన్ని గీతీరుగా చూపెట్టుకున్నారన్నట్టు. భారత సంస్కృతికి క్రొయేషియన్లు ఇచ్చిన గౌరవాన్ని చూసి ప్రధాని మోడీ సారు సుతం మస్తుగా సంబరపడ్డారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడీ సారు భారత్ క్రొయేషియన్ల నడుమున్న సాంస్కృతిక సంబంధాలకు ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చిండు. చూసిండ్రు కదా పబ్లిక్ బయటి దేశపోళ్ళందరూ మన దేశ ఆచార సంప్రదాయాలకు ఎంత ఇలువలిస్తున్నారో. గట్లుంటది మరి మన దేశం అంటే. కాబట్టి మన దేశంలో పుట్టినోళ్ళందరూ మన దేశ ఆచారాలు సంప్రదాయాలను వాటించుకుంటా మన దేశ గొప్పతనాన్ని ఘనంగా సాటి చెప్పుర్రి. సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి.
ఈ ఊళ్ళ తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ల మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.